ప్రిపోజిషన్స్ మనం కామన్గా తెలిసేటువంటి ప్రిపోజిషన్స్ ఈజీ వేలో ఆన్ అన్నాం అనుకోండి. ఆన్ అంటే మీద, అంటే సర్ఫేస్కి తాకాలి, తాకితే అది ఆన్. ఆన్ అంటే మీద. ఓవర్, ఓవర్ అంటే పైన, అంటే దాని మీదకి కిందకి మధ్యలో ఏం ఆనుకొని ఉండకపోతే, ఫుట్ ఓవర్ బ్రిడ్జి అట్లా అంటాం కదా, దాని మధ్యలో గ్యాప్ ఉంటే అది ఓవర్. ఇన్ అంటే లోపల. మరి అండర్, బిలో, బీనీత్ ఈ మూడు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాకపోతే ఇక్కడ అండర్ అంటే టేబుల్, అండర్ ద టేబుల్ అంటాం, అంటే టేబుల్కి కింద ఆనుకొని ఉండదు. బీనీత్ అన్నాం అనుకోండి, బీనీత్ అన్నా కూడా కిందనే, కానీ దానికి కింద అనమాట, దానికి ఆనుకొని ఉండేది కింద. బిలో అంటే రెండు ప్రాంతాలను పోల్చినప్పుడు తక్కువ ఎత్తులో ఉండేదాన్ని బిలో అంటాం అనమాట. కిందనే కానీ ఆ రెండు ప్రాంతాల్లో చిన్న తక్కువ ఎత్తులో ఉండేదాన్ని బిలో అంటాం. ఇక్కడ టువర్డ్స్ అంటే ఆ వైపుగా, అటువైపుగా వెళ్ళేది టువర్డ్స్ అంటాం. ఇంటూ అంటే లోపలికి వెళ్ళేదాన్ని ఇంటూ అంటాం. త్రూ అన్నాం అనుకోండి, దీని ద్వారా, దీని గుండా అని అన్న సందర్భంలో త్రూ అని పెడతాం. ఎలాంగ్ అన్నాం అనుకో, ఒక రోడ్డు ఉంది, దాని పక్క నుంచి మన ఫుట్పాత్ నుంచి అని నడుచుకుంటూ పోతాను అనుకోండి, అది ఎలాంగ్ అంటే రోడ్డు పక్కన, దాని పక్కన అనే అర్థం. ఇక్కడ ఎబో అనేది కూడా మీదనే వస్తుంది అనుకున్నాం ఇంత లాగానే. ఆన్, ఓవర్, ఎబో. ఈ ఎబో అనేది రెండు ప్రాంతాలతో పోల్చినప్పుడు పైన ఉంది అని చెప్పడానికి ఇది ఎబో వాడతారు. ఇక్కడ బిలో లాగా అనమాట. బిలో, బీనీత్, అండర్ అనే మూడు కూడా కిందనే వస్తాయి. ఇక్కడ ఓవర్, ఆన్, ఎబో అనేది కూడా ముగ్గురు వస్తాయి. ఇక్కడ ఆన్ అంటేనేమో దానికి ఆనుకొని ఉన్నదానికి ఆన్ కింద వస్తాయి. ఓవర్, బిలో. బీనీత్ అంటే అండర్ కింద వస్తుంది, దాని కింద ఆనుకొని ఉండేది కింద. టు అంటే కు అనేటువంటి సందర్భంలో వాడతాం.